రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ రోజు వచ్చేసి మనం యాదగిరి శ్రీనివాస్ సార్తో ఉన్నాం. తను వచ్చేసి ఏఈఓగా ఒక 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఏఈఓగా విధులు నిర్వహిస్తా ఉన్నారు. తను ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కమాన్పూర్ మండల్ ఏఈఓగా పనిచేస్తా ఉన్నాడు. ఇది వచ్చేసి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కల్వచెర్ల అనే గ్రామంలో ఉన్నాం మనం. అంటే తను ఈ 12 సంవత్సరాలలో ఒక రైతుకు ఉపయోగపడే అనుభవాన్ని తన ద్వారా ఈ రోజు పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. వస్తాను. సార్ మీరు జాబ్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను అంటే గవర్నమెంట్ పరిధిలో 2011 నుంచి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాను. అది నాకు 2011లో వచ్చింది. 2011 వచ్చింది సార్. అంటే సార్ మీరు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మామూలుగా సాధారణంగా ఏంటంటే అదే ఎంప్లాయ్ వర్క్ చేసుకుంటా ఉంటారు, మీరు వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు, అంటే రీజన్ ఏంటి సార్ వ్యవసాయం చేయడానికి కారణం? యాక్చువల్గా అంటే నేను జాబ్ వచ్చిన తర్వాత వ్యవసాయం చేయడం కాదు, నేను వ్యవసాయం చేస్తూ ఉండగానే జాబ్ వచ్చింది. ఆ జాబ్ను కూడా కంటిన్యూ చేస్తున్నాను. అయితే నేను చదువుకుంది, నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వ్యవసాయమే. నేను చదువుకున్నది కూడా జగిత్యాలలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చదువుకున్నాను. అంటే నేను నా బ్యాక్గ్రౌండ్నే అక్కడ విద్య కూడా చదువుకోవడం వల్ల దానిలో ఉండే సాంకేతిక విద్య అది ఎట్లా చేస్తే భూమికి హాని చేయకుండా మన రైతు నికర ఆదాయం పెరిగే శిక్షణ ఉంటుంది 2 సంవత్సరాలు. అది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే చాలా మంది ప్రైవేట్ కంపెనీలలో లేకపోతే వేరే అంటే ఉపాధి కాన్సెప్ట్ లోనే చాలా మంది వెళ్ళిపోయారు. కానీ నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నాకున్న సొంత భూమిలో అక్కడ నేర్చుకున్న పాఠాలన్నింటినీ కూడా దీంట్లో పాటిస్తూ నా భూమికి హాని చేయకుండా నాకు నికరంగా మిగిలే ప్రోగ్రామ్ నేను కంటిన్యూ చేస్తున్నాను. అట్లా చేసే క్రమంలో నాకు ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. అంటే డిప్లొమా చదువుకున్నాను, ఒక వ్యవసాయ విద్య చదువుకొని ఉత్తమ రైతు కోటాలో ఎవరికి అవార్డు రాలేదు అంతకుముందు. ఇప్పటి కూడా ఒకరిద్దరు వచ్చి ఉంటారు అంత తప్పించి. విద్య చదువుకున్న తర్వాత ఉత్తమ ఉద్యోగులుగా ఉత్తమ సైంటిస్టులుగా అందరూ చాలా ఉన్నాయి, కానీ ఉత్తమ రైతుగా ఎవరు నేను ఒక్కనే ఉన్నాను అప్పటికి. ఇప్పటికి కూడా ఒకరిద్దరు ఉన్నారు. నాకు విద్య పూర్తయిన తర్వాత జాబ్ రావడం మధ్యలో జాబ్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఏంటంటే నాకు వ్యవసాయం అనేది ఇక నేను చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ నేను రైతులతో పాటుగా పనిచేయాలి కాబట్టి నేను కూడా దాంట్లో నిమగ్నమై ఉంటేనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అన్న కాన్సెప్ట్ లో నేను ప్రతి సీజన్ కూడా ప్రతి పంటను నేను సొంతంగానే చేస్తూ దాంట్లో అనుభవాలను రైతులకు ఇంకా ఏ విధంగా వాళ్ళు మెరుగుపడడానికి నా యొక్క అనుభవాన్ని వాళ్ళకు ఉపయోగపడుతున్నాను. సార్ ఇప్పుడు రైతు నేస్తం అవార్డు వచ్చింది సార్, అంటే 2 రాష్ట్రాల పేరు మీద రైతు నేస్తం అవార్డు వచ్చింది, వెంకయ్య నాయుడు గారి చేతిలో తీసుకున్నాను. అంటే ఈ రైతు నేస్తం అవార్డు అనేది అంటే ఏ కేటగిరీలో సెలెక్ట్ చేస్తారు సార్? అంటే ఒక రైతు ఉన్నాడు, రైతు పంట పండించే విధానాన్ని బట్టా లేకపోతే జీరో కెమికల్ ఇట్లా అంటే ఒక కేటగిరీలో సెలెక్ట్ చేస్తారు కదా సార్? ఏ కేటగిరీలో సెలెక్ట్ చేస్తారు? అయితే ఏంటంటే నేను ఎంపికైన కేటగిరీ ఏంటంటే దేశీయ విత్తనాలు. దేశీయ విత్తనాలు అంటే మన వారసత్వ విత్తనాలు. అంటే ఎప్పుడైతే కెమికల్ ఫార్మింగ్ ప్రారంభం కాని సమయంలో ఉన్న మన యొక్క మూల విత్తనాలు నేను మళ్ళీ ఇప్పుడు సాగు చేస్తున్నాను. ఆ సాగు చేసే క్రమంలో వాటిని ఇప్పుడు సాధారణ రైతుల దగ్గర అవి ఎవరి దగ్గర లేవు. అవి ఇప్పుడు మన దగ్గర అవి భావితరాలకు అందనంటే మళ్ళీ వీటి నుంచి మళ్ళీ ఇంకేదన్నా మనం కొత్త రకాలు తయారైనా కూడా ముందు రకం మనుగడలో ఉండాలి. మనుగడలో ఉండాలంటే అది భద్రపరిచే విధానం కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. అంటే ఒక గింజను భూమిలో కాకుండా, అంటే భూమి పంట రూపంలో కాకుండా జస్ట్ ఆ గింజ రూపంలో దాచిపెట్టానంటే బాగా ఇది అత్యాధునిక టెక్నాలజీ కావాలి, దానికి కోట్లలో ఖర్చు అవుతుంది. కానీ దానికంటే ఈజీ ఏంటంటే దాన్ని ప్రతి సంవత్సరం పంట సాగు చేస్తూ ఉంటే దాని ఒక జీవితాన్ని ఇంకా అది ఒక 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా అది ఇప్పుడు ఇవాళ మన చేతికి వచ్చిందంటే గత 1000 ఏళ్ళ నుంచి కూడా అది ఏదో ఒక రైతు దగ్గర ఏదో ఒక భూమిలో అది సాగులో ఉంది కాబట్టి, ప్రతి సంవత్సరం సాగులో ఉంది కాబట్టి ఇలా మన చేతికి వచ్చింది. మనం తక్కువ ఖర్చులో ఒక పంట అంటే ఒక రకాన్ని కాపాడాలంటే అది కంపల్సరీ భూమిలో ఉండాలి, సాగులో ఉండాలి. ఆ కాన్సెప్ట్ లో నేను కొద్దిమొత్తి అంటే తక్కువ విస్తీర్ణంలో అయినా రకాన్ని సాగు చేస్తూ వాటిని నా దగ్గర భద్రపరుస్తున్నాను. అంటే ఎన్ని రకాల దేశ విత్తనాలు ఉన్నాయి సార్ నా దగ్గర? ఇప్పటి వరకు దాదాపుగా నేను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఒరిస్సాకు నేను వెళ్ళలేదు, కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న రైతుల దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్నాను. అంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ 4-5 రాష్ట్రాల నుంచి నేను విత్తనాలు సేకరించుకున్నాను. దాదాపుగా నా దగ్గర 300 రకాల వడ్లు ఉన్నాయి. 300 రకాలు. సార్ ఈ అంటే మామూలుగా దేశీ వారి విత్తనాలు అంటే చాలా మంది మన ఏరియాలో కనిపించవు, అంటే నాకు తెలిసి నేను తిరిగినంత మొత్తంలో అయితే ఎక్కడ కనిపించలేదు.
ఆ ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అంటే ఈ దేశీ విత్తనాలు అనేటివి నేను పండించగలగాలి, కాపాడగలగాలి, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే యాక్చువల్గా నేను ఇక్కడ చేస్తున్నదంతా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్. కెమికల్ ఫ్రీ అంటే నేను చదువుకున్నది వ్యవసాయ విద్య అయినప్పటికీ డిపార్ట్మెంట్ ద్వారా చెప్పే రికమెండేషన్లు అనేటివి కెమికల్ ఫార్మింగ్ లో అంటే సార్. సాధారణ రైతులకు సార్. ఎరువుల మోతాదు చెప్పేస్తాం. సార్. కానీ ఆ ఎరువుల మోతాదు అనేది తను ఒక 2 ట్రాక్టర్ల పెంట సార్. పోయడమా, లేకపోతే దాంట్లో మందలు పెట్టడమా, అందులో పెట్టడం. లేకపోతే దాంట్లో జీలుగాలికి దాన్ని తొక్కేయడమా, ఆ, లేకపోతే వేరే చెట్టు ఆకులు మామూలు వెంపలాకులు కానీ లేకపోతే వేరే చెట్టు ఆకులు తెచ్చి దాంట్లో కలపడమా, ఇవన్నీ కలిపిన తర్వాత ఇది ఒక రికమెండేషన్ అనేది పనిచేస్తుంది. అంటే మీరు చెప్పిన విధానం అనేది సార్. కెమికల్ ఫార్మింగ్ లో. కెమికల్ ఫార్మింగ్. అయితే ఏంటంటే ఇప్పుడు వేరే ఏ కారణమైనా కానీ మన గ్రామాలలో పశు సంపద బాగా తగ్గిపోయింది సార్. అసలు పేడ ఎరువులు దొరకట్లేదు. అది దొరకలేదు కాబట్టి ఏంటంటే ఒక రసాయన ఎరువుల్ని వాడాల్సిన దానికంటే డబ్బులు మోతాదులో వాడుకుంటూ వెళ్తున్నారు. సార్. దానివల్ల భూసారం పోయింది. అయితే ఇక్కడ నేను చేసింది ఏంటంటే నేను నేర్చుకున్న విద్యను సార్. దాంట్లో భూమికి అందుకనే అంటే నేను ప్రతిసారి కూడా వాడే పదం ఏంటంటే భూమికి హాని చేయకుండా మనం ఉంటాం. సార్. 10 ఏళ్ళు ఉంటాం, 100 ఏళ్ళు ఉంటాం. కానీ భూమి అనేది 1000 ఏళ్ళు కాదు, 1,000 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మన తర్వాత కూడా భూమి ఉంటుంది. దానికి హాని చేయకుండా మనల్ని మనం కాపాడుకునే ప్రోగ్రామ్ నేను ఇక్కడ చేస్తున్నాను. అయితే ఈ అంటే గౌరవ పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి విధానం 2009 ఆ ప్రాంతంలో మన తెలుగు రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం 2009 నుంచి ప్రాచుర్యం వచ్చింది. అప్పుడు నేను కూడా అనుకోకుండా యూట్యూబ్ లో తర్వాత బుక్స్లలో చూసినప్పుడు అంటే అప్పటికి కూడా మా గ్రామంలో మా దగ్గరనే ఉంది ఆవు. అంటే ఇది గోదావరితం అయినప్పటికీ ఇప్పుడు మా పక్కన ఒక చిన్న కాలనీ ఉంటుంది. అక్కడ ఎవరికైనా పూజలకు కూడా పాలు కావాలంటే మా ఇంటికి వచ్చే పరిస్థితి. అంటే ఆవులు అనేటివి అప్పటికే అంటే 2010 ప్రాంత నాటికే దాదాపుగా అందరి దగ్గర అంటే అందరూ వదిలించుకున్నారు. ఇంక కారణం ఏదైనా కానీ. అయితే ఆ ఆవు మన దగ్గర ఉంది కదా, దాని ఆధారంగా ఏదైనా చేస్తున్నారు కదా, మళ్ళీ కొత్తగా ఏదో పెట్టుబడి పెట్టి చేసే ప్రోగ్రామ్ కాదు కాబట్టి నేను దాని గురించి ఇంకొంచెం మళ్ళీ అంటే చూసి దాని గురించి అంటే అప్పుడు మీటింగ్ లో హాజరై దాన్ని ఇంక నేర్చుకొని నా దాంట్లో పాటించాను. రిజల్ట్ నా దాంట్లో మంచిగా వచ్చింది. ఎందుకంటే నేను అంతవరకు చేసింది కూడా ఏంటంటే రికమెండెడ్ డోస్ ప్రకారమే నా భూమికి దానికి నొప్పి తెలవకుండా నేను వ్యవసాయం చేసుకున్నా కాబట్టి రసాయన వ్యవసాయంలో కూడా దానికి నొప్పి తెలవకుండా చేసుకున్నా కాబట్టి నేను ఎంటర్ చేసిన ఈ ప్రకృతి వ్యవసాయం అనేది కూడా దానికి తొందరగా ఆకలింపు చేసుకున్నది. నాకు రిజల్ట్ మంచిగా వచ్చింది. అయితే ఈ మధ్య కాలం అవుతుందంటే రసాయన ఎరువులతోటి మోతాదు మించింది, తర్వాత గడ్డి మందులు అవి మోతాదు మించినాయి. ఇప్పుడు కానీ మోతాదు మించిందే మనకు మన హాని చేస్తుంది. మోతాదు వరకు ఎంత అంటే ఏదైనా ఏం కాదు. ఆ మోతాదు మించిన వ్యవసాయం కెమికల్ ఫార్మింగ్ చేసిన రైతులు మళ్ళీ ప్రకృతి వ్యవసాయానికి జస్ట్ అంటే టర్న్ అయ్యేసరికి దానిలో మన ఈల్డ్ రావట్లేదు. ఏంటంటే ఇది పనికి రాదన్న కాన్సెప్ట్ లో ఒక 2 సీజన్లు చూసేసి దాన్ని వదిలేస్తున్నారు. అట్లా కాకుండా ఏంటంటే నేను అంతవరకు సమతుల్య ఎరువుల వాడకం వల్ల నా భూమి కలుషితం కాలేదు. దానివల్ల ప్రకృతి వ్యవసాయం అనేది కూడా మళ్ళీ సాఫ్గా జరిగింది. అది అట్లా కంటిన్యూ చేస్తూ పోయేటప్పుడు ఇంకా మీటింగ్లలో అంటే మళ్ళీ అప్డేట్ కానీ ఇంకా మీటింగ్లలో హాజరైనప్పుడు ఈ దేశవాళీ విత్తనాలు ఉంటాయని ప్రస్తావన అంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మన అట్లా ఫస్ట్ ఏంటంటే మన యొక్క ప్రాంతానికి మన దేశానికి కొన్ని స్థానిక రకాలు ఉంటాం. అట్లా మన యొక్క తెలంగాణకు చిట్టుముత్యాలు మన లోకల్. అట్లా మహారాష్ట్రలో అంబే మొహర్ అని ఒక వెరైటీ ఉంటుంది, కేరళలో నవారా ఉంటుంది, తమిళనాడులో మాప్లేసాం ఉంటుంది, బెంగాల్ పోతే అక్కడ కబిరాసాల్ ఉంటుంది, కబిరాసాల్. అట్లా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క వెరైటీ అంటే పాపులర్ వెరైటీస్ ఉంటాయి. మండలాల్లో ఉంటాయి కానీ పాపులర్ వెరైటీస్ కొన్ని ఉంటాయి. అట్లా మీటింగ్లలో చెప్తున్నప్పుడు మరి ఇది కూడా అంటే మనం ప్రకృతి వ్యవసాయంలోనే చేయాలి, దాంట్లో ఇది కూడా మరి మనకు అంటే ఎందుకు పాటించద్దు. అయితే అంటే నాకు విత్తనం నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్, నాకు విత్తనం మీద బాగా ఇంట్రెస్ట్. నేను అంత ఉంది అంటే వ్యవసాయం ఈ చదువుకోక ముందు కూడా మా నాన్నమ్మ అంటే చిక్కుడు గింజలను, పెసర్లను, కందులను దాచిపెట్టి మళ్ళీ వచ్చే పంటకు విత్తనాలు వేయాలి కొనకుండా మళ్ళీ అవి పెట్టుకునేది అలవాటు. నాకేంటంటే అప్పుడు ఉల్లిగడ్డలు కూడా దండాలు కట్టి ఇవన్నీ మనం చూసుకుంటున్నాం కాబట్టి విత్తనం అనేది అసలు ఇంత గొప్పదా అంటే దాన్ని దాచిపెట్టుకుంటే మళ్ళీ వచ్చే పంటకు ఉపయోగపడుతుంది. ప్రతిసారి మనం చేయాల్సిన పని లేదు. కాబట్టి ఏంటంటే నేను అక్కడ జగిత్యాల ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి కొత్త మినీ కిట్లు వస్తాయి. అంటే పరిశ్రమ స్థానంలో తయారైన వడ్లను
మళ్ళీ తర్వాత రైతుల పొలాలలో ఎట్లా పండుతున్నాయని మినికిట్టు రూపంలో 2 కిలోలు ఇచ్చేది అన్నమాట. సార్. అప్పుడు నేను జగిత్యాలలో ఉన్నప్పుడు అక్కడ సార్లను అడిగి అప్పుడు 384 ను 1798 అనే రకాలను తెచ్చి నా దాంట్లో పెట్టినాను. సార్. అంటే ఒక 2 కిలోలు అంటే ఒక దాదాపు 5-6 గుంటల మందమే వస్తుంది. మిగతా అంతా వేరే కూడా ఇది పర్టికులర్ పెట్టినప్పుడు ఇది దీన్ని కాపాడే విధానం, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీనికి వచ్చే రోగాలు అన్ని గమనించుకుంటా, అంటే విత్తనం కొత్త విత్తనం అనేది వచ్చినాక మంచిగా ఉంటే ఇతరులకు ఇవ్వాలి, లేకపోతే మనం ధాన్యం కింద వాడుకోవాలన్న కాన్సెప్ట్ నాకు అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం చేస్తారు మీరు. ఈ ప్రకృతి వ్యవసాయంలో సార్ అంటే ఈ 3 సంవత్సరాల గ్యాప్, అంటే ఒక ప్రకృతి వ్యవసాయం మనం స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక 2 years అనేది హీల్డింగ్ అనేది రాదు, ప్లస్ పంట అనేది కొంచెం రైతు నష్టపోతూ ఉంటాడు. ఇది సహజంగా జరిగేది. ఎందుకు అట్లా నష్టపోవాల్సి వస్తుంది సార్ ఈ 2 సంవత్సరాలు? మనకు భూమికి కావాల్సిన బలాలు అన్ని ఇచ్చినా గానీ మనకు హీల్డింగ్ రాదు ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ స్టార్టింగ్ 2 సంవత్సరాలు. ఇది ఎందుకు జరుగుతుంది? అయితే ఏంటంటే దీనికి అంటే మెయిన్ గా నేను అంటే నాకున్న అనుభవంతో చెప్పగలిగేది ఏంటంటే, నువ్వు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన నాటికి నీ యొక్క భూమి పరిస్థితి ఏందనే దాని మీద ఇది ఒక బేస్ అయి ఉంటుంది. అంటే నువ్వు 2 పంటలు సంవత్సరంలో 2 పంటలు గట్టిగా తీసుకుంటా, 2 పంటలకు గట్టి ఎరువులు అంటే మోతాదు మించిన ఎరువులు వాడుకుంటా, గడ్డి మందు, తర్వాత కోత అయిన తర్వాత అగ్గిపుల్ల గీకడం. అంటే గడ్డి ఇప్పుడు నాకు మా ఇంటి దగ్గర పశువులు లేవు కాబట్టి ఆ గడ్డి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కోతలు కాగానే అగ్గిపుల్ల గీకేస్తారు, పెడుతున్నాను. అట్లా అంటే అటువంటి భూసారం క్షీణించిన భూములల్లో ప్రకృతి వ్యవసాయం ఇమీడియట్ గా నీకు మన రిజల్ట్ ఇవ్వదు. అయితే సార్ ఇప్పుడు భూమికి కావాల్సిన పోషకాలు అంటే బహు పోషకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు. అవును. ఈ రెండిట్లలో అంటే ఈ 2 పెంచే క్రమంలో మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ 2 ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి? మనం సూక్ష్మ పోషకాలైనా బహువిధ పోషకాలైనా అవి కంపల్సరీ మనకు భూమిలో ఉంటాయి సార్. దాని యొక్క మోతాదును, దాని యొక్క సంఖ్యను మనం ప్రభావితం చేయలేం, కానీ మొక్కలకు అందుబాటు చేసే విధానాన్ని మాత్రం మనం చేయగలుగుతాం. సరే, ఇప్పుడు మామూలుగా మనం కెమికల్ ఫార్మింగ్ సైడ్ పోతే సార్ యూరియా, ఇప్పుడు మన రైతులు ఇప్పుడు యూరియా, పొటాష్, డిఏపి 20 కొత్తగా ఇప్పుడు మార్కెట్ లో ఇంకా 20 పోషకాలు అవి అని చెప్పేసి 4-5 రకాలు వచ్చినాయి. మనం ఎకరం భూమికి ఒక యూరియా పర్సెంటేజ్ కానీ ఇప్పుడు 20 అంటే 3 రకాలు ఉంటాయి, దాంట్లో 3 రకాల పోషకాలు ఉంటాయి. ఈ ఒక ఎకరం పొలానికి మనం ఇంత వేస్తే అది సరిపోతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే మనం దాన్ని వాడే విధంగా వాడితేనే ఉపయోగం ఉంటుంది. మనం ఒక ఎకరాకు వచ్చేసి ఇవి ఎన్ని రకాలు అంటే ఎంత వాడితే మనకు సరిపోతుంది? అయితే జనరల్ గా మన అందరి కోసం అయితే 48-24-16 అనేది ఒక రేషియో. అంటే 48 కిలోల నత్రజని నాట్ యూరియా, 24 కిలోల భాస్వరం నాట్ డిఏపి, ఒక 16 కిలోల పొటాష్. ఈ పొటాష్ అంటే ఇప్పుడు 48 కిలోల నత్రజని అంటే మీరు యూరియా బస్తాల మీద చూసి ఉంటారు, 46% ఉంటుంది ఎన్ పక్కన. ఆ ఎన్ అనేది నత్రజని. ఈ నత్రజని అనేది 100 కిలోలలో 46 కిలోల నత్రజని ఉంటుంది అనేది సూచిక. కానీ ఏంటంటే అది ఆ 48 కిలోలు అంటే 46 కిలో దాంట్లో ఉంటుంది, మనకు కావాల్సింది 48 కిలోలు పంటకు. అంటే 105 కిలోల యూరియా వేస్తే 48 కిలోల నత్రజని అందుతుంది. అది సగం యొక్క వినియోగం. కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే రైతులు అందరి అంటే వారి యొక్క భూమి పరిస్థితుల వల్ల ఒకే దఫాకు 2 బస్తాలు వేస్తున్నారు, అట్లా 3 సార్లు వేస్తున్నారు. లేదు బస్తాన్నర చొప్పున 3 సార్లు వేస్తారు. కొందరు తెలిసిన వాళ్ళు బస్తా చొప్పున 3 సార్లు వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి అనేది పెరుగుతుంది. మొక్కకు మనం ఎంత పెట్టినా కూడా మొక్క తీసుకునే కాడికే తీసుకుంటాం, ఆ మిగతాదంతా గాలిలో నీళ్ళలో కలిసిపోయి లేకపోతే భూగర్భ జలాలలో కూడా కిందికి పోతుంది, మోతాదు మించింది. మొక్క తీసుకోకుండా నీళ్ళలో కలిసి బయటకు వెళ్ళిపోతుంది, నీళ్ళల్లో ఇంకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది అంటే ఈ 2 కూడా ప్రమాదం. అయితే ఈ మోతాదు అనేది ఎప్పుడు పనిచేస్తా అంటే అందుకే మళ్ళా నీ సారం పట్టి ఈ యొక్క మోతాదు అనేది పనిచేస్తుంది, బలాన్ని బట్టి మోతాదు అనేది పనిచేస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి ఈ ప్రకృతి వ్యవసాయానికి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. నేను ఎక్కడో చదివిన సార్, సేంద్రియ వ్యవసాయం కూడా విషపూరితమైనదే అనే ఒక. అయితే వానపాములు మన భూమిలో తిరిగే వానపాములు అనేటివి మట్టిని విసర్జిస్తాయి. మట్టిని తిని పోషకాల మట్టిని విసర్జిస్తాయి. అంటే దాంట్లో ఒక్క రాయి కూడా ఉండదు. అది అత్యంత సారవంతమైనది, అత్యంత సున్నితమైనది. దాన్ని మనం అంటే అప్పుడు
మన భూమిలో ఉండేటి అన్ని మట్టి తినే వానపాములు. వానపాములు. అయితే ఇప్పుడు వర్మ కంపోస్ట్ అనేది అది కూడా వానపాములు ఎరువే. సరే. కానీ అది పేడ చెత్తను అంటే మట్టి కాని వస్తువును, మట్టి కాని సేంద్రియ వస్తువును తిని దాన్ని విసర్జించే జీవి. దానివల్ల ఏంటంటే దాని నుంచి వచ్చింది మళ్ళీ మన భూమిలో కొంత ఏమైనా హాని చేస్తుంది అన్న కాన్సెప్ట్ లా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రైతులు ఏం చేస్తా ఉన్నారంటే సార్, మనం 2 పంటలు వండుతాం. సరే, వాతావరణాన్ని గురించి కొంత కొన్ని చాలా 2 పంటలు వండుతాం. ఈ 2 పంటలు వండితే ఒక భూమిలో మనం వరేసినప్పుడు 10 నెలల నుంచి 11 నెలల వరకు వాటర్ అనేది మనం తేమతో ఉంచగలుగుతాం భూమి. అది అనేది కరెక్టేనా? అన్ని నెలల భూమిని మనం తడపడం అనేది మామూలుగా పత్తి తర్వాత పత్తి, వరికి వరి, మొక్కనికి మొక్క ఒకటే పంటను చాలా రోజుల పాటు కంటిన్యూగా సాగు చేస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్న పోషకాలు అనేటివి నిర్వీర్యం అయిపోతుంది. తర్వాత ఏంటంటే మళ్ళీ మనం దాన్ని నేచురల్ గా ఉన్నదాన్ని పెంచుకోవడం ఈజీ, లోట్లో పడ్డదాన్ని మళ్ళీ దాన్ని భర్తీ చేయడం అనేది చాలా కష్టం. అంటే 100 ఉంటే దాన్ని 101 చేయొచ్చు, అదే 10 ఉంటే 101 చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ లో కొంత మేరకైనా కొంత అంటే ఎండాకాలం కొంత విస్తీర్ణం అంటే 4 ఎకరాల రైతు ఉంటే 1 ఎకరాన్ని ఖాళీగా వదిలిపెట్టినా కూడా అంత బాగా లోడ్ పడకపోవచ్చు. తప్పని పరిస్థితులలో చేసినా కూడా ఒక 3 ఎకరాలు సపోజ్ ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఇప్పుడు వదిలేసి లేకపోతే మెట్ట పంట వేసుకుని మళ్ళీ వచ్చే సీజన్ లో దాన్ని నాటేసి మళ్ళీ ఇంకో ఎకరాన్ని మెట్ట పంట ఆ విధంగా రొటేషన్ చేసుకుంటే ఆయనకు లోడ్ పడదు, అట్లాగే భూమి కూడా లోడ్ పడదు. సార్, అంటే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా రైతులకు ఏమైనా సూచన ఇవ్వాలి పంట గురించి? ఇప్పుడు మనం ఏంటంటే భూమి రైతుది, దాని మీద మేము ఇచ్చే సలహాలు అనేటివి వారి యొక్క ఉన్నతి కొరకు మేము ఏది వాళ్ళకి చెప్పినా కూడా వారికి ₹1 ఎక్కువ రావాలి, ₹1 పెట్టుబడి తక్కువ కావాలనే కాన్సెప్ట్ నేను చెప్తాం. అయితే ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే భూసారం అనేది కీలక అంశం. దాని గురించి ఏంటంటే మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు రకరకాల రోజులు జరుగుతున్నాయి కదా, అట్లానే వరల్డ్ సాయిల్ హెల్త్ డే ఉంటుంది. అంటే సాయిల్ డే అంటే భూమికి ఒక రోజు, అది డిసెంబర్ 5 నాడు జరుగుతుంది ప్రతి సంవత్సరం. జీలుగా, జనుము ఇవన్నీ వరి వేసే పంటలలో, వరి వేసే భూములలో ముందు అంటే నారు పోయినకి టైం ఉంటుంది కాబట్టి ఇది జనుము జీలుగా అవకాశం ఉంటుంది. మెట్ట పంటలకు డైరెక్ట్ సోయింగ్ చేసే పంటలు అంటే పత్తి కానీ కంది లాంటివి అవి వేసేటప్పుడు ఏంటంటే వాటికి కూడా మధ్యలో అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలు పెసర మినుము లాంటివి వేసుకుంటే ఏమైందంటే దానికి ఆ ముందు దాంట్లో ఉండే గాల్లో ఉండే నత్రజనిని స్వీకరించి పెసర మినుము లాంటి భూమికి ఇస్తాయి. అవి పాటిస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు. కానీ మన దగ్గర ఏంటంటే దాన్ని అవి వేయడం వల్ల ఇంటర్ కల్టివేషన్ అంటే మామూలుగా డవరగొట్టరాదు కాబట్టి మేము అది ఏనికి ఎవరు ముందుకు రారు. అంటే దాంట్లో లాభం పొందడానికి ఓకే, కానీ ఏంటంటే దానివల్ల చిన్న ఇబ్బంది వల్ల దానికి విస్తీర్ణం రేట్ పత్తి ఏక పంటగానే ఉంటుంది. దాంట్లో పెసర కానీ మినుము కానీ వేస్తే ఏమవుతుందంటే అది భూమికి సత్వం వేస్తుంది. 4 కాయలు కాస్తే మళ్ళీ మనకు ₹4 వస్తే మళ్ళీ ఆ ₹4 మళ్ళీ పెట్టుబడి కింద అటు మళ్ళీ పత్తికే పెట్టుకోవాలి. కానీ ఆ కాన్సెప్ట్ అవుతుంది. అట్లే ఇది ఒక కీలక అంశం. మనం ఇవి మళ్ళీ ఇంకో రైతు సమాచార వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ